ఎరుపు నాగమణి, బులుగు నేలవేణి, తెలుపు దయ. ఇందులో ఏ గుండీకి పుట్టుమచ్చుంటే అది గుండెలకేసి కుట్టేసుకుంటాను. సుందరం, అమ్మో వచ్చేసింది. గజమంటే ఏనుగేనా? ఆ? గజమంటే ఏనుగేనా? అవును తల్లి. మరి నా జాకెట్ కి గజన్నర గుడ్డ కావాలన్నారు, అంటే ఏనుగున్నారా? ఆ గజం వేరమ్మా. గజం తెచ్చి పెడతానన్నావుగా. ఏ గజం? ఏనుగు గజమా, కొలతల గజమా? ఏనుగు గజం. ఏనుగు దొరికింది, కానీ దాన్ని తీసుకురావడానికి తాడే దొరకలేదు. తాడు పేని తొండమంట లాక్కొచ్చేయచ్చుగా. తొండంతోనూ తోకతోనూ తీసుకురావడానికి అదేమన్నా ఎలుక? ఏనుగు అయినా నీకు ఏనుగు పిచ్చవిటి? ఆడుకోవడానికి చెప్తుంటే ఏంటి? అబ్బా ఇదక్కడ పిచ్చి పిల్లరా తండ్రి. ఇదే మా చిరు అయితే చిరునవ్వు నవ్వేసేవాడు తెలుసా? నవ్వుతాడు. సినిమాలో వాడే అని నిజం కథ కాదు తెలుసా? అవును, ఈ ఊరు ఎప్పుడు వస్తున్నట్ట? వస్తున్నాడు. ఇది వీధి, కొంచెం లోపలికి వెళ్దామా? రా. మొన్నే ఉత్తరం రాశాడు. ఉత్తరవా? చూపించవా? అబ్బా ఉత్తరం అంటే మరీ అంత ఇదైపోతావేంటి? అట్టా కొన్ని లక్షలు వస్తుంటే అందులో సగం చదవకుండానే పారేస్తుంటాను. ఎక్కడ పారేస్తావు చెప్పు, వెతుకుతాను. అవును, అందులో ఏం రాస్తాడు? ఏముంది? ఒరే సుందరం, ఒరే సుందు మన అలా పిలుస్తుంటాడులే. ఇక్కడ షూటింగులతోటి, స్టెప్పులతోటి, ఫైట్లతోటి బోరు కొట్టి చచ్చిపోతున్నాను. ఒక్క నెల రోజులు సెలవు పెట్టేసి హాయిగా నీ దగ్గరకు వచ్చి ఉండిపోతాను అని. అయితే రేపే రమ్మని చెప్పు. రమ్మని రాస్తే సరిపోతుంది. మా ఇంటికి తీసురావా? మా ఇంటికేంటి, మన ఇంటికి తీసుకొస్తాను. నిజంగా మా చిరు ఇక్కడికి రావాలి. ఇలా గట్టిగా కౌగిలించుకొని. ఇంకా వీధి కనిపిస్తోంది, ఇంకొంచెం లోపలికి వెళ్దామా? రా. మా చిరు మీసాలు ఎంత బాగుంటాయో తెలుసా? అంటే నా మీసాలు అసహ్యంగా ఉంటాయా? ఇలా చీటికి మాటికి చిరు అన్నామంటే నాకు చిరెత్తుకొస్తుంది. అభిమానానికైనా కొంచెం అద్దుపద్దు ఉండాలి. ఇలాంటి వెకిలి వేషాలు వేసేవాళ్ళంటే మా చిరంజీవి గారికి చాలా అసహ్యం. మరి చిరుకి ఏమి ఇష్టమో చెప్పు, చేస్తాను. చిరంజీవికి ప్రపంచంలో అత్యంత ఇష్టమైంది నాతో స్నేహం చేయడం. నన్ను గౌరవించే వాళ్ళంటే మరీ ఇష్టం, నన్ను ప్రేమించే వాళ్ళంటే మరీ 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 ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టమే సుందరం. మరి నాకేం ఇష్టం అని అడగలేదే? నీకేం ఇష్టం? జతజళ్ళు జమజచ్చలు. అవా అంటే ఎక్కడ దొరుకుతాయి? అవి దొరకవు, వెతకాలి నువ్వు ఒప్పుకుంటే. అరే ఈ ఫాల్ ఎవరు కుట్టారు? నేనే. ఇంత అసహ్యం కుట్టారే? అది వచ్చేసా. వస్తే వచ్చావు, నోరు మూసుకోవయ్యా బాబు. ఎక్కడ ఎక్కడ దడి, ఎక్కడ పిల్ల? గట్టిగా అరవకయ్యా, అసలే ఈ ఊరు సంగతి నీకు తెలీదు. ఎక్కడ ఎక్కడ? బ్రహ్మాండమైన బోణి, అరుగు అమ్మాయిలు. నువ్వు చెట్టు వెనకాలకెళ్ళి కెమెరాతో లటక్క నొక్కే. కావాలంటే నీ గట్టు వెనకని సటక్కని సైకి చేస్తా. అదిగో శవం. శవం. ఈ శవం గడ్డ పంపు ముంచేటట్టున్నాడు. అయ్యో, ఇల్లు తొందరగా దొరికింది అల్లుడు గారు. ఏం దొరకడము, తిరిగి తిరిగి పిల్లకి శోష వచ్చింది. నాకేమో గుండె నొప్పి వచ్చేలా ఉంది. వరహారావు గారు లాంటి ఒక్కడు చెప్పడు. నా పేరు వరహారావు కాదు అల్లుడు గారు, వరహాలరావు. ఓహో అదే, పేరేమిటో? నిలవేణి. అమ్మ బాగుందిటే. బాగుంది. నీకు బాలేదు. పిల్లలు నా పిల్లలే మొదటి కళత్రం తాలూకు. రెండో సంబంధం అనుకున్నాం గానీ పిల్లలు కూడా ఉన్నట్టు తెలియదే. మరేంటి? అసలు నేను పెళ్లి చేసుకుంటున్నదే వీళ్ళ కోసం. మావగారు కట్నం డబ్బులు చెరువు 5,000 పిల్లల పేర బ్యాంకులో పడేసి కృష్ణారామ అనుకుంటూ నేను సన్యాసం తీసుకుంటాను. చూడండి సన్యాసిరావు గారు, కాషాయం కట్టుకుందాం అనుకునే పింజారీలు మీకు పెళ్ళెందుకండి? లేవండి లేవండి. మీ బతుక్కి 2 పిల్లలు, 10,000 కట్నం, రెండో పెళ్లి. పోలీసులకు చెప్పి ఓస లెక్క పెట్టిస్తాను. బయటకెళ్ళండి. ఆడపెళ్లి వారు ఇంత దౌర్జన్యం చేస్తారని తెలుసుంటే ఇక్కడ రాకపోతున్నాను. లేవండి. చాలుగా, ఇంతకంటే మంచి పిల్లని పెళ్లి చేసుకుని మరీ సన్నిస్తాను. వేధవ సంబంధం, వేధవ సంబంధం. డొక్కు మొహం నువ్వును. నీకేం బయలేదు అత్తయ్య. నిలవేణి అలా వెళ్ళిపోతుంది, గోదాట్లో దూకేస్తుందేమో. నిలవేణి నిలవేణి ఎందుకు ఆ కన్నీళ్లు? ముసలి వేధవ తప్పిపోయినందుకు ఆనందపడాలి కానీ. అసలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ముసలి పెళ్లి కొడుకులు నశించాలి. కట్నం దమ్మిడి కూడా తీసుకోకుండా కళ్ళ కత్తుకుని పెళ్లి చేసుకునే నాలాంటి యువకులు ముందుకు రావాలని వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, రేలంగి వెంకటరామయ్య గారు, నల్లరామూర్తి గారు, కోడి రామూర్తి గారు, చదలవాడ కుటుంబరావు గారు లాంటి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చారు. అందుచేత నీకేం భయం లేదు, నువ్వు నవ్వాలి. నవ్వుతూనే ఉండాలి. జమజ. ఎవడాడు? నేనే. వీరేశలింగం పంతులు గారు పోయారెట్టాగా అనుకున్నాను. లింగాన్నే మింగేసేవాడి పుట్టావు. నేనెప్పుడు అంతే. ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఎత్తుకునే ఆడించి కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటే గాని తోచదుగా. చా, కళ్ళు దించుకుపోతాయి. ఇంకా టైం ఉందిలే. లింగం బాబాయ్,
చాలా జాగ్రత్తగా తీయే. అది కాదు, కాస్త ఇష్టొస్తే బాగుంటుంది. అలానే కాదు, మనకు కావాల్సింది పుట్టుమచ్చ. నేను తీస్తాను, ఎన్ని శవాలు తీయలేదు. ఎందుకు కొట్టావు? నా ఏనుగు నా ఇష్టం. ఇది ఏను కాదు, లింగం బాబాయ్. బాబాయ్ లేవలేనరా, వెన్నెముక విరిగినట్టుంది. అయినా ఇదేం సరసం? ఏనుగు ఏనుగు కొబ్బరి బొండం తింటావా? తినలేను తల్లి, తొండం విరిగింది. అయ్యయ్యో. సుందరి, నువ్వు కాస్త డాక్టర్ని పిలుచుకుని రామా. వెళ్ళు. ఇదో రాజుగారు అమ్మాయి, ఎత్తుకుంటే తప్పు, దింపితే తప్పు. ఏమిటో ఒక్క ఫోటో రావడం లేదు. ఏంట్రా పోయాడా? ఇంకా లేదు. పోతే ఈడికి ఎవరు తెస్తాడో ఫోటో? అయ్య బాబోయ్, చిరిగి చచ్చింది. అందుకే కొత్త వదులుగా కుట్టుకున్నాను. నేను వదులుగానే కుట్టాను, కానీ ఆ సత్యంగాడు కొట్టు చీకుడు కూడా అది చిరగకపోతే ఆశ్చర్యపడాలి. ఈసారి రాని దొంగ సచ్చినోడిని బట్టల ముట్లాక్కుని కొబ్బరి బొండంతో కొట్టాను. సరే, అలా బజార్లోకి వెళ్ళిపోతావు ఎందుకు? కూర్చో, కొడతాను. పొత్తిగా బుద్ధి లేదు నీకు. సిగ్గు లేకపోతే సరే. పోనీ ఒంటి మీదే కొడతాను. చర్మానికి కుడతావేంటి? నీ ఒళ్ళెంత మెత్తగా ఉందో, రంగు మాత్రం బంగారం కదూ. ఇంకా నల్లబడ్డాను. రోజు సున్నిపిండి పెట్టుకుని నీళ్ళోసుకునేదాన్ని. ఈ మధ్య పత్తక వేసి నేను రుద్దనా? పొళ్ళెట్టాగుందేంటి? నీ వంటికి లేత కొబ్బరి బొండంలా బ్రహ్మాండంగా ఉంటేను. పోకిరి చెస్ట్లో నువ్వును. బాగుంది. అయిన వాళ్ళతో సరసమాడక ఊళ్ళో వాళ్ళతో ఆడతావా? నేనంటే అంత ఇష్టమా సుందరం? నాలో ఏం చూసావు? జమచచ్చా, ఇంకా చూడలేదు, చూడాలి. నువ్వెలా ఉంటావో చెప్పరా? అందరూ పైనుంచి ప్రారంభిస్తారు, అదే వర్ణించడం నేను కింద నుంచి ప్రారంభిస్తాను. నీ అరికాళ్ళు తామరాకుల్లో ఉంటాయి, నీ మోకాళ్ళు లేడికాళ్ళలా ఉంటాయి, నీ జతజళ్ళు అరటిబోదల్లాగుంటాయి. ఆ తర్వాతేమో సూది. సూది కళ్ళలో దిగితే ప్రమాదం కదా. నేను చచ్చిపోతాను. వీళ్ళ సంబంధాలు తగలయ్యా, నేను చచ్చిపోతాను. నిలవేణి, 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 నిలవేణి. అయ్యో, అంత లోతు. చచ్చిపోతాను. ఏమిటి అగాయిచ్చం? చస్తావు. చచ్చినా పర్వాలేదు, మా నాన్న తెచ్చిన సంబంధాల కంటే ఇదే నయ్యో. అయినా ఆడపిల్లలు గోదాట్లో స్నానం చేస్తే బాగుంటుంది కానీ అందులో దూకి చస్తారా? చావును గాని నన్ను పెళ్లి చేసుకుంటావా? జమజచ్చి ఉండాలే గాని పెళ్ళేం కర్మ, ఏమైనా చేస్తాను. నిజంగానే సుందరం? నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని సుందరం, అంతే. నీలవేణి, ఈ తడి బట్టల్లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నేనంటే నీకు అంత ఇష్టమా సుందరం? ఇష్టమా? అదేం మాట, ప్రాణం. చలేస్తుందా? వెచ్చగా ఉంది. జలుబు చేస్తుంది, వెళ్ళి బట్టలు పిండుకో. నాకు ఇట్టగే బాగుంది. చెబితే వినాలి. వెళ్ళు, వెళ్ళు. నిలవేణి, నీ జత మీద జమజచ్చుందా? అదే అని. నాకు సిగ్గేస్తుంది బాబు. అయితే ఉందన్నమాట. అమ్మా, జబ్బిరిగింది. జబ్బెరగడం కాదు, చంపుతాను. నీ ఫోటోలు తగలయ్య, బంగారం లాంటి అవకాశం పాడు చేసావు కదరా. ఎవరు? నాగమణి, నేను. ఈ రోజు నేను జబ్బు చెట్టే. జబ్బు చుట్టడం ఏంటి? అదే పుట్టే. ఈ రోజు నా పుట్టినరోజు. మరైతే మొహం అలా వేలాడేసుకొచ్చావే? మా మేనత్త బతుకున్న రోజుల్లో చక్కగా ఒళ్ళు రుద్ది తలంటు పోసేది. ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది. బాధపడక సుందరం, నే తలంటనా? అంటుతావా? అయ్ బాబోయ్, కళ్ళు మండిపోతుంది. నాగమణి, ఈ పట్టాలు ఎక్కడ చేయించావు? బాగున్నాయా? బ్రహ్మాండం. వడ్డాణం కూడా చేయించా. వడ్డాణమా అంటే? నడువుకు పెట్టుకోరు. ఓహో, అదే. మరి జత జళ్ళకి? జడకా? చామంతి బిళ్ళుందిగా. చి, నేను అడిగేది చామంతి బిళ్ళ గురించి కాదు. ఇది నేను ముట్టుకుంది గొలుసేగా. సిగ్గు లేకపోతే సరి. సిగ్గులేదు సరే గాని, మరి ఆ జత జళ్ళ సంగతి? అబ్బా, ఎన్నిసార్లు చెప్పను, ఉందన్నానుగా చామంతి బిళ్ళ. నేను అడిగింది చామంతి బిళ్ళ గురించి కాదు, పుట్టుమచ్చ గురించి.
దొంగ సచ్చినోడా నీ మొహం పడ్డా నీ మొహం సంతకేడా ఎవడో నువ్వు ఇక్కడికి వచ్చావు సచ్చినోడా ఆడోడు దల్లో తానాలు చేస్తుంటే ఫోటోలు తెస్తావరా ఎవడా నువ్వు నేను జంబులింగాన్ని. నిన్ను వెళ్ళవే. అమ్మే. దయా 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 ఆ? ఇక్కడ స్నానమే దయా దయా ఎవరు? నేనే సుందరాన్ని. ఆ స్నానం చేస్తున్నాను, కూర్చో. చెయ్యి చెయ్యి బాగా చెయ్యి. ఎవడాడు? సీనుగాడా? సీనుగాడు బెడ్లు వచ్చి కొడతాడబ్బా. బట్టల సత్తిగాడే. ఎవడాడు? రా సంపత్తన రా. అబ్బా దయా, కళ్ళు చెదిరిపోతున్నాయి. ఆడపిల్ల ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు. సుందరం, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నీ అణువణువుని, ఉదాహరణకి నీ జుట్టుని, నీ ముక్కుని, నీ జత జడల్ని. దయా, నిన్నో సంగతి అడగనా? ఏమిటి? నా కుడికాలు తొడ మీద మచ్చుంది, అలాగే నీకు కూడా ఏమైనా మచ్చుందా? నాకు సిగ్గేస్తుంది. అయితే నిజంగా ఉందన్నమాట. నేను హాస్పిటల్ వెళ్ళకుండా ఇంటికి ఎందుకు వచ్చావు? ముగ్గురులోనూ మచ్చ చూడాలని ఇన్నాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశానురా, లాభం లేకపోయింది. ఆడికి చాలా ఒరేయ్, తేరగా వచ్చింది కదా అని ఊరికే తాగేకండి. కష్టార్జితం. మచ్చ పట్టుకోవడానికి మంచి ఐడియా చెప్పండి. చొక్క నాలుగు పడిన గోరు ఐడియా అదే వచ్చేస్తుంది. నీకు వచ్చేది శవాలు పిండాలునా? బాగా చెప్పు. అసలు ఇలాంటి చెత్త కెమెరాలతో తీసేకంటే ఆటోమేటిక్ కెమెరాలు అయితే ఇలాంటి సన్నాస అవసరం లేకుండా అదే నొక్కేస్తుంది. ఏంటి నొక్కేది? అమ్మో, ఏమి చెప్పలేదు, అప్పుడే సగం తాగేశారు. ఒరే సీతారాముడు, అక్కడికోక నువ్వు మాత్రం తాకరే. నాకు వచ్చేసిందయ్యా. ఏంటది? వాంతే. చచ్చా ఐడియా చెప్పరే. ఆడోళ్ళు తానాలాడే తడికిల దగ్గరికి వెళ్ళి ఇంతెంత కన్నాలెట్టి అందులోంచి మనం చూస్తే ఆళ్ళు మనకింత కన్నాలెట్టి మన పేగులు తీసి వాళ్ళ మెళ్ళలో వేసుకుంటారు. సుందరం, నేను చెప్తా. మచ్చ కనపడాలి అంటే మనిషి కదలకూడదు. మనిషి కదలకూడని స్థితి ఎప్పుడు వస్తుంది? చచ్చాక. అది. అలాంటి శవాల్ని వెతికి ఫోటో తీస్తే ఇది ఐడియానా? ఇట్లాంటి ఎదవ ఐడియాలు ఇచ్చావంటే బొండం అమ్మో మందు పోద్ది. మందు మొత్తం తాగేశారే. నేను మందు కొట్టినప్పుడు ఈ ఎగరత్తగాడు ఆ సీనుగాడు కనపడరా? ఈ కాళ్ళు చేతులు ఇరిసేసి నరికెత్తను భయం, నరికెత్తనంతే. పోలే చెప్పలేరని. రే సీతారాడు, సీతారాడు నువ్వు చెప్పరు రే. నేను సీతారాముని కాదు, శ్రీనివాసుని. నేను చెప్పేది ఇంకేముంది? ఎల్లుండి వెంకటరత్నం దిగుతున్నాడుగా, ఆయన నీకేదైనా మంచి ఐడియా చెప్తాడు. అమ్మో, వెంకటరత్నం వచ్చే లోపల ఈ ముగ్గురులో ఎవరికి మచ్చుందో తేల్చేసుకోవాలి.